హలో! ఈరోజు నేను రెగ్యులర్‌గా మన హెయిర్ కోసం ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే బావుంటుంది, ఈ వీడియోలో చూపించిన ఈ చిన్న చిన్న ప్రోడక్ట్స్ మన హెయిర్ గ్రోత్‌కి ఏమన్నా యూజ్ అవుతాయా? ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్న ప్రోడక్ట్స్ ఏమన్నా మన హెయిర్‌కి యూజ్ అవుతాయా? వాటిలో బెస్ట్ ప్రోడక్ట్స్ ఏంటి? అనేది నేను ఈరోజు చెప్తాను. ఈ వీడియోని కంప్లీట్‌గా చూసేయండి అండ్ లైక్, కామెంట్ కూడా చేయండి. సో, ఎంకరేజింగ్‌గా ఉంటుంది. అండ్ బెస్ట్ ఆయిల్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూద్దాం. సో మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనకి ఈ సిలికాన్ బ్రష్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఇది చాలా తక్కువ కాస్ట్కే వస్తుందండి. ఇది మనం హెయిర్ ఆయిల్ చేసుకునేటప్పుడు ఎవ్రీ టైం రెగ్యులర్గా మసాజ్ చేసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఎలక్ట్రికల్ మసాజర్ అండి. ఇది మనకి స్టార్టింగ్ రేంజ్ 500 నుంచి వస్తుంది. మీకు ఈ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. ఇది కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మన హెయిర్ గ్రోత్లో కంపల్సరీ మనకి వుడెన్ కూంబ్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. డీటాంగిల్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వుడెన్ కాకుండా ఈ నార్మల్ కూంబ్ కూడా డీటాంగిల్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ చిన్న కూంబ్ వచ్చేసరికి మనకి పార్టీషన్స్, హెయిర్ సపరేషన్స్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి బేసిక్ నీడ్స్ ఫర్ హెయిర్ కేర్ అండి. ఈ విష్ కేర్ సెరమ్ వచ్చేసరికి హెయిర్ గ్రోత్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి హెయిర్ అనేది చాలా థిన్గా ఉన్నప్పుడు మనం దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి తప్పకుండా కనిపిస్తాయి. ఇది లోరియల్ హెయిర్ సెరమ్ అండి. ఇది మనకి జుట్టు అనేది బాగా డ్రైగా ఉన్నప్పుడు 1 to 2 డ్రాప్స్ అలా యూజ్ చేసినట్లయితే చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ సెరమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్. ఇందులో మనకి హీట్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. సమ్ టైమ్స్ దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ డ్రయర్. ఇది కూడా మనం అప్పుడప్పుడు అకేషనల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా తక్కువ హీట్తో ఉండే ఎయిర్ అనేది వస్తుందండి. హాట్ ఎయిర్ అనేది ఇందులో ఆప్షన్ కూడా ఉంది. బట్ మనం తక్కువ హాట్ ఉండే ఎయిర్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి హెయిర్ ఆయిల్స్. హెయిర్ ఆయిల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇస్తారు కదా. వాటిలో మీకు ఏ ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది, కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ అండ్ రోజ్మెరీ, ఇవన్నీ చెక్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ చూసి తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ చూపించినవన్నీ కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. మనం రెగ్యులర్గా వీటిని యూజ్ చేయొచ్చు. డైలీ మనం యూజ్ చేసినట్లయితే మనకి కంపల్సరీ మనకి హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఇంకా కన్సిస్టెంట్గా ఇవి యూజ్ చేసినట్లయితే మనకి తప్పకుండా గ్రోత్ కనిపిస్తుంది. ఇది మనకి ఎక్స్టర్నల్ కేర్ కింద అవుతుందండి. ఇంటర్నల్ కేర్ కూడా తీసుకోవాలి. ఆ వీడియో కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.